Namaste people, welcome to our channel. Today's our topic is complementary symmetry or transformerless class B power amplifier. Firstly, complementary అంటే ఎప్పుడైతే రెండు ట్రాన్సిస్టర్స్ Q1 అండ్ Q2 అనేవి ఒకటి PNP అయి ఉండాలి, ఇంకోటి NPN ట్రాన్సిస్టర్ అయి ఉండాలి. ఈ రెండు ట్రాన్సిస్టర్స్ అనేవి మనకి క్యాస్కేడెడ్ కనెక్షన్లో అరేంజ్ అయి ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ అని అంటాం. నార్మల్గా మనకి పుష్పల్ క్లాస్ B పవర్ యాంప్లిఫైయర్లో మనం ట్రాన్స్ఫార్మర్ అనేది చూసినాం. సో మనకి అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే ఆ పుష్పుల్లో సిఈ కాన్ఫిగరేషన్ అంటే మనకి అందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకు అక్కడ అవుట్పుట్ ఇంపార్టెన్స్ అనేది మ్యాచ్ కానికి ఇట్ సీమ్స్ వెరీ డిఫికల్ట్. సో ఆ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ మనకి ఈ కాంప్లిమెంటరీ సిమెట్రీ అనేది ఇంప్లిమెంట్ చేసిళ్ళు. సో మనకి ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ సిమెట్రీలో వీఆర్ యూజింగ్ ది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఈ కామన్ కలెక్టర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఇంపార్టెన్స్ అనేది చాలా లోయెస్ట్ ఉంటుంది. సో మనకి అవుట్పుట్ ఇంపార్టెన్స్ అనేది లో ఉండడం వల్ల మనకి ఇంపార్టెన్స్ మ్యాచింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎలాగైతే పుష్పుల్లో ఏమైంది అక్కడ సిఈ కాన్ఫిగరేషన్ ప్లస్ మనకి అక్కడ ఇంపార్టెన్స్ మ్యాచింగ్ అనేది పాసిబుల్ కాలే. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడం కోసం ఈ కాంప్లిమెంటరీ సిమెట్రీ అనేది వచ్చింది. సో దీంట్లో కూడా మనకి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ మనకి Q2 ట్రాన్సిస్టర్ NPN ట్రాన్సిస్టర్ అనేది వెళ్ళినప్పుడు మనకి ఈ Q2 అనేది మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. బట్ బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఫార్వర్డ్ బయాస్డ్, ఇది రివర్స్ బయాస్డ్. ఎప్పుడు ఇది మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు, అదే నెగటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి రివర్స్ అంటే నెగటివ్ అప్లై చేసినాం కాబట్టి మనకి ఇది ఫార్వర్డ్ బయాస్లో వెళ్తుంది, ఇది రివర్స్ బయాస్లో వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు ఇది రివర్స్ బయాస్లో ఉంటుంది. సో మనకి ఈ రెండు వచ్చే అవుట్పుట్స్ని కంబైన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కాంప్లిమెంటరీ సిమెట్రీ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఆప్టెన్ అవుతుంది. ఇక్కడ ఈ లోడ్ దగ్గర మనకి అవుట్పుట్ అనేది విజిబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈ వర్కింగ్ ఆపరేషన్ ఫర్ కాంప్లిమెంటరీ సిమెట్రీ ఆర్ ట్రాన్స్ఫార్మర్లెస్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్. మరి దీని అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, ఇది సీసీ కాన్ఫిగరేషన్ కదా. సీసీ కాన్ఫిగరేషన్లో మనకి ఇంపార్టెన్స్ మ్యాచింగ్ అనేది పాసిబుల్. మరి సెకండ్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మనకి ఇందులో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళా థర్డ్ది ఏంటంటే సర్క్యూట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ లెస్. అండ్ దోస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కాంప్లిమెంటరీ సిమెట్రీ. మరి వాట్ అబౌట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ ద సర్క్యూట్ న్యూస్ టు సెపరేట్ వోల్టేజెస్, అంటే సప్లై వోల్టేజ్ అనేది బోత్ 2 ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సర్క్యూట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటిది, అవుట్పుట్ అనేది డిస్టార్ట్ అవుతుంది డ్యూ టు ద క్రాస్ ఓవర్ డిస్టార్షన్ వల్ల మనకి అవుట్పుట్లో సమ్వాట్ మనకి నాయిస్ అనేది అక్కర్ అవుతుంది. సో దోస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది సర్క్యూట్. అండ్ వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ సబ్స్క్రిప్షన్ వల్లనే కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మరి క్రాస్ ఓవర్ డిస్టార్షన్ అని చెప్పినా కదా డిసడ్వాంటేజెస్లో. సో క్రాస్ ఓవర్ డిస్టార్షన్ అంటే ఏంటి, అసలు ఎందుకు అక్కర్ అవుతుంది మనకి ఇది తెలుసుకోవాలి కదా. యాక్చువల్గా క్రాస్ ఓవర్ డిస్టార్షన్ ఏంటిదంటే ఇఫ్ కన్సిడర్ ఏ ట్రాన్సిస్టర్, ఆ ట్రాన్సిస్టర్ అనేది మనకి యాక్టివ్ రీజియన్లో ఉన్నది. యాక్టివ్ రీజియన్ ఉన్నప్పుడు మనకి దాని బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. అంటే మనకి నార్మల్గా ఏ జంక్షన్ అయినా మనకి మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉండదు. సో మనం అప్లై చేసిన వోల్టేజ్ అనేది గ్రేటర్ దాన్ ది కట్-ఇన్ వోల్టేజ్ ఉండాలి. అంటే నార్మల్గా సిలికాన్కి ఎంత మనకి కట్-ఇన్ వోల్టేజ్ 0.7 volts, మరి జర్మానియంకి 0.3 volts కదా. సో మనకి ఈ బేస్ ఎమిటర్ జంక్షన్ అండ్ కలెక్టర్ కరెంట్ అనేది రిమైన్స్ 0 ఉంటుంది. రిమైన్స్ 0 అయినాక అప్పుడు అది రిమైన్స్ 0 అయినాక కూడా మనకి ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజియన్లోనే ఉంటుంది. సో మనకి ఈ పీరియడ్లో మనకి 2 హాఫ్ సైకిల్స్ అనేవి క్రాస్ అవుతాయి బిట్వీన్ 2 హాఫ్ సైకిల్స్. అప్పుడు
సో మనకి అవుట్పుట్ అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది నాట్ సేమ్ యాజ్ ఇన్పుట్. ఎందుకు 2 హాఫ్ సైకిల్స్ క్రాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ దెర్ ఈస్ నో వన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఈస్ ఇన్ యాక్టివ్ రీజియన్. సో మనకి అవుట్పుట్ అనేది 0 ఉంటుంది. సో మనకి అప్పుడు నేచర్ ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ గెట్స్ డిస్టార్టెడ్. మనకి అవుట్పుట్ అనేది కొంచెం డిస్టార్షన్ అవుతుంది. సో మనకి ఇన్పుట్ లాగా ఉండదు. సో దిస్ ఈజ్ ది క్రాస్ ఓవర్ డిస్టార్షన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.